हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। चतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरिः अपारलोचनः शम्भुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। पुरदिन्दुविकासमन्दहासास्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी उपासे। शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। विश्वन्दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। శంకర భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం మనం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో జ్యోతిరధికరణం పూర్తయింది. జ్యోతి అధికరణం. జ్యోతి అంటే బ్రహ్మము అని చెప్పారు. ఈ జ్యోతి బ్రహ్మము. ఆ బ్రహ్మం అనే జ్యోతి అన్నింటికీ జ్యోతి అని చెబుతున్నారు. అన్నింటికి అంటే జ్యోతిషామేవి తజ్జ్యోతి తపస పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అని కూడా గీతలో చెప్పారు. ఆ సమస్తమైనటువంటి ఏదైతే వెలుగు ప్రసారిస్తూ ఉన్నదో ఆ సూర్యుడు కూడా చంద్రుడు కూడా ఆ మెరుగులు కూడా ఆ వాటి యొక్క జ్యోతి అంతా కూడా ఎక్కడంటే ఆ బ్రహ్మం నుంచేనండి అని చెప్పారు. తర్వాత అర్ధాంతరత్వాది వ్యపదేశాధికరణం. ఇది ఒక విశేషం. అర్ధాంతరత్వాది అని ఒక మాట వేశాడు. ఏమిటి దీనిలో అంటే నామరూపముల కంటే భిన్నమైన విశేషములు ఉన్నదండి. అది ఏమిటి? ఆకాశ అని చెబుతున్నారు. ఆకాశ నామరూపముల కంటే భిన్నమైనటువంటిది. నామరూపముల కంటే భిన్నమైన వేరైన అని అర్థం. ఆ పదం వేసేటనమాట. భిన్నమైన అనేటువంటిది అది ఆకాశము. అటువంటిది ఎందుకు చెబుతున్నాడంటే ఇది విశేషం. నామరూపముల కంటే భిన్నమైన విశేషము గలదే అని అంటే మనకు భూతాకాశం ఉన్నది. భూతాకాశం అంటే అర్థం ఏమిటి అంటే పంచభూతాలలో ఆకాశం అంటే ఏంటి? పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు, ఇలా వరుసగా మనం 5 చెప్పుకుంటూ వస్తాం. ఇవి ఏమిటంటే 5 భూతాకాశములు, పంచభూతములు అని అర్థం. ఈ పంచభూతాల్లో మొదటిది ఏమిటంటే ఆకాశం. ఈ ఆకాశము నుంచే నామరూప జగత్తు ఉద్భవిస్తున్నది. ఆకాశము నుంచే నామరూప. ఇప్పుడు వరుసగా చూడండి, ఆకాశం నుంచి ఒకటి వాయువు వచ్చింది, దానికి ఒక పేరు వచ్చేసింది.
వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళ నుంచి భూమి వచ్చింది, భూమి నుంచి అనేకమైనటువంటి జీవరాశులు అన్నీ వచ్చేసినాయి. దీనికి అన్నిటికీ మూలం ఎక్కడున్నది? ఆకాశము. ఈ ఆకాశంలో అన్నీ ఉన్నాయి. మనం ఏవైతే ఈ స్థావర జంగమములు ఇవన్నీ ఉన్నాయో వీటి యొక్క మూలకాలన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. అవన్నీ క్రమక్రమంగా కిందకి వచ్చేసినాయి, వచ్చి భూమి దగ్గరకు వచ్చినాయి. ఈ భూమి నుంచి బయటికి ఉద్బీజాల్లాగా బయటకు వచ్చేసినాయి అన్నీ అట్లా. కాబట్టి దీనికి మూలం ఏమిటి అంటే ఆకాశము. ఈ ఆకాశం అనేటువంటిది నామరూప జగత్తు. ఇది అర్థం చెబుతున్నాడు. మనం చూసే భూతాకాశము నామరూప జగత్తు. ఆకాశో వై నామరూపయోహు. అది ఆకాశము అంటే నామరూపములతోటి కలిగినటువంటిది అని చెబుతున్నాడు. దీన్నే భూతాకాశము అన్నారు. అంటే పంచభూతములలో మొదటిది అని అర్థం. అయితే తే యదంతరా తద్ బ్రహ్మ తదమృతం స ఆత్మ. ఏదైతే ఈ నామరూప జగత్తుతోటి ఉన్నటువంటి ఈ ఆకాశం అయితే ఉన్నదో, ఈ ఆకాశం అంతా కూడా ఆ బ్రహ్మం అనే ఆకాశములో నిక్షిప్తమై ఉన్నది అని చెబుతున్నాడు. అది బ్రహ్మం అనే ఆకాశములో నిక్షిప్తమై ఉన్నది. ఆ బ్రహ్మం అనే ఆకాశములో ఇవన్నీ ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం అదేనమాట చెప్పేటువంటిది. నామరూప జగత్తు మనకు కనపడేటువంటిది. ఈ నామరూప జగత్తుతో ఉండేటువంటి ఆకాశం కూడా ఎక్కడ ఉన్నది అంటే అసలు ఆకాశం బ్రహ్మం అనే ఆకాశంలో ఉన్నది అన్నాడు. మరి బ్రహ్మం అనే ఆకాశం ఎలా ఉన్నదండి అని అంటే సూక్ష్మము. సూక్ష్మం మనకు కనపడుతున్నది ఆకాశం. ఎంత ఉన్నది అంటే అబ్బో చెప్పలేమండి దాని కొరత ఆకాశం. కానీ ఈ బ్రహ్మం అనే ఆకాశం ఎంత ఉన్నది అని అంటే ఇక్కడ యథా సర్వగతం సౌష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే. సూక్ష్మగతం సూక్ష్మమైనటువంటి ఆకాశము. సూక్ష్మమైనటువంటి ఆకాశం అంటే బ్రహ్మము ఏం చెప్పారు? అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పారు కదా. బ్రహ్మం ఎంత ఉన్నాడని అంటే అణువు అని చెప్పారు. అణువు అంటే సూక్ష్మం అని అర్థం. ఆ సూక్ష్మమైనటువంటి అణువంత ఉన్నాడు బ్రహ్మము. ఆ బ్రహ్మము ఆకాశము ఇక్కడ. అది చెప్పి అది ఇక్కడ చెప్పి మనకు కనపడుతున్నటువంటిది భూతాకాశం. అదే నామరూప జగత్తు. అది నామరూప జగత్తు. ఈ జగత్తు అంతా మనం చూస్తున్నాం. కానీ ఈ జగత్తు ఉన్నది నామరూప జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూక్ష్మమైనటువంటి బ్రహ్మం అనే ఆకాశంలో నుంచి వచ్చింది. ఆకాశం అంటేనే శూన్యం, బ్రహ్మం అంటేనే శూన్యం కదా. అసలు బ్రహ్మం అంటేనే శూన్యం. మనకు ఆకాశంలో శూన్యం, ఆకాశం అంటే ఎన్ని కనపడుతున్నాయో చెప్పలేము. ఇది ఇక్కడ ఈ రెండింటికి భేదాన్ని కనిపెట్టాలి మనం. అది అనగా సూక్ష్మమైనటువంటి ఆకాశమే బ్రహ్మము. ఇది ఇక్కడ చెప్పేది. కాబట్టి నామరూప జగత్తు కంటే భిన్నమైనటువంటిది అది చెబుతున్నారు. అయితే కార్య జగత్తులో అన్ని కార్యజగత్తు అని అంటే ఈ జగత్తంతా స్థావర జంగమాలన్నీ కూడా ఇవన్నీ కార్యజగత్తు. ఇవన్నీ కూడా ఈ భూతాకాశంలో ఉన్నాయి. అక్కడి నుంచి వ్యక్తమై ఉన్నాయి. వ్యక్తమై భూతాకాశంలో ఉన్నటువంటి ఈ కార్య జగత్తంతా కూడా వ్యక్తమైపోయింది. ఎప్పుడైతే సృష్టి జరుగుతుంటుందో ఆ సృష్టి జరిగేటప్పుడు ఆ బ్రహ్మం అనేటువంటి ఆకాశం ఉన్నాడే, సూక్ష్మం అణువంత ఉన్నాడే ఆకాశం, అణువంత ఆకాశం ఉన్నాడే ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మంలో నుంచి మొట్టమొదట భూతాకాశం వచ్చింది. భూతాకాశం నుంచి వరుసగా అన్ని అట్లా ఆ అణువంతటి బ్రహ్మంలో నుంచే ఈ ఆకాశము వచ్చింది. ఈ ఆకాశం నామరూప జగత్తు. కాబట్టి మొట్టమొదట ఉన్నటువంటి ఆ అణువంతటువంటి ఆకాశం అనేది బ్రహ్మము. అది శూన్యం. అది ఆ బ్రహ్మమే శూన్యం. అక్కడ ఆ శూన్యంలో నుంచే ఆ బ్రహ్మంలోంచి నామరూప జగత్తంతా వచ్చేసేసింది అని చెప్తున్నాం. కాబట్టి బ్రహ్మము అంటే అర్థం ఏంటన్నమాట? సూక్ష్మమైనటువంటి ఒక ఆకాశము అని అర్థం.
అది చెబుతూ ఇక్కడ విశేషంగా ఏం చెబుతున్నాడంటే ఇక్కడ కార్య జగత్తు అని అంటే మనకు కనబడుతున్నటువంటి ఈ కార్య జగత్తు అన్నమాట ఇదంతా. కాబట్టి రెండు వింగడించుకొని చూసుకోవాలి. ఇదేనమాట భూతాకాశంలో ఈ నామరూప జగత్తు ఉన్నది అని అర్థమైంది. దానికి భిన్నమైనటువంటిదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఆకాశము అది చెప్పాడు. ఆ బ్రహ్మమే ఆకాశము అని చెప్పాడు దీంట్లో. కాబట్టి దీనిలో మన గీతలో చెప్పినట్టుగా కూడా ఏం చెబుతున్నాడంటే గీతలో యథా సర్వగతం సౌష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. సర్వత్రా ఉన్నటువంటి ఆకాశము అతి సూక్ష్మమై ఏ విధంగా లిప్తము కాదు అంటే దేంతో అదే విధంగా సమస్త దేహంలో ఉన్న ఆత్మలు అదే చెబుతున్నాడు. మరి ఇక్కడ విశేషం ఏంటంటే సమస్త దేహములలో ఆత్మ ఉన్నదండి. ఆత్మకి ఎటువంటి మలినాలు లేవు. అలానే ఈ బ్రహ్మం అనేటువంటి ఆకాశానికి మలినాలు లేవు. అది ఎంత ఉన్నది అని ప్రశ్న. అంటే అతి సూక్ష్మము అని చెబుతున్నాడు. మనకు కనపడేటువంటి భూతాకాశం అతి సూక్ష్మమా కాదుగా, చెప్పలేము అది ఎంత ఉందో. అది అంత ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం అనే ఆకాశంలో నుంచి వచ్చింది. అది చెప్పేది దీనిలో. కాబట్టి ఈ పంచభూతాలు మనకి కనపడుతున్నాయే, ఆత్మనః ఆకాశ సంభూతః, ఆత్మనః ఆకాశ సంభూతః, ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాపః, ఆపః పృథివీ వరుసగా చెప్పుకుంటూ వస్తాం. అటువంటి ఆత్మ ఏమిటి అని అంటే సౌక్ష్మ్యాత్ సూక్ష్మము అని చెప్పాడు. అటువంటి ఆకాశము సూక్ష్మము. మొట్టమొదట ఆత్మయే ఆకాశము, అది సూక్ష్మము. దానిలో నుంచే ఈ సమస్తం అన్నీ కూడా వచ్చినాయి అని చెబుతున్నాడు. అణువులో నుంచే అన్నీ వచ్చేసినాయి అని చెబుతున్నాడు. ఆ అణువులో ఉన్నటువంటి ఆకాశము ఎటువంటి మలినాలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే మలినాలంటే నామరూప జగత్తులో ఉంటుంటాయి. ఎందుకంటే నామరూప జగత్తులో ఎలా వస్తుంటుంది అని అంటే త్రిగుణాలతో వస్తుంటాయి బయటికి. త్రిగుణాలతోటి ఆ సృష్టి అంతా బయటకు వస్తుంది. ఆకాశంలో నుంచి వరుసగా వస్తున్నాయి అని అంటే అనేక నామరూప జగత్తులు వస్తున్నాయి. అంటే ఈ నామరూప జగత్తులో త్రిగుణములు నిండి ఉంటాయి. ఆ త్రిగుణములు నిండి ఉంటాయి కనుకనే ఆ త్రిగుణముల నుండే ఇదిగో ఈ జీవుడు వచ్చాడు బయటికి. ఈ శరీరాలు అనేక శరీరాలు రావటానికి మూలం ఏమిటయ్యానంటే ఎక్కడి నుంచి మొదలైందంటే మనకు ప్రారంభంలో సూక్ష్మమైనటువంటి ఆకాశంలో నుంచి, అణువంత ఆకాశంలో నుంచి విశాలమైనటువంటి ఆకాశం పుట్టింది. ఆకాశంలోంచి వాయువు అట్లా వరుసగా పుట్టుకుంటూ వచ్చేసినాయి. ఆ వచ్చినప్పుడు ఈ త్రిగుణములతోటి నిండినటువంటి ఈ జగత్తు వచ్చింది. ఈ జగత్తులో ఈ సమస్తమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణులన్నీ త్రిగుణములతోటి నిండి ఉన్నాయి. అక్కడ పైన త్రిగుణములు అనేటువంటిది ఎక్కడ మొట్టమొదట అణువంత ఆకాశం ఉన్నాడే అక్కడ త్రిగుణాలు లేవు. అక్కడ లేవు త్రిగుణాలు. ఎందుకంటే త్రిగుణాలు ఉంటే మలినాలు అవుతాయి, త్రిగుణాలు లేవు. మరి ఎట్లా వచ్చినాయి అని అంటే ఆ ఆత్మకి మాయాస్వరూపం అనేటువంటి కలిగటం వలన ఇవన్నీ ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి దీన్నే ఈ విషయాన్నే మనకు సౌందర్యలహరిలో మొట్టమొదటి పద్యంలో చెప్పాడు. శివశక్త్యాలో శివ అని అంటేనే ఆత్మ అని అర్థం, పరబ్రహ్మము ఆత్మ అని. ఇప్పుడు చెప్పిన దానిలో శివ శబ్దం వేసి తర్వాత శక్తి శబ్దం వేశాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శివ శబ్దం ఏమిటి? పుల్లింగ శబ్దం. ఇక్కడ పురుషుడు, ఉత్తమ పురుషుడు. తర్వాత శక్తి అనేటువంటి శబ్దం ఏంటి? స్త్రీలింగ శబ్దం. ఇది మాయాస్వరూపం కనుక ఈ మాయాస్వరూపం చేరినప్పుడు ఆ మూడో లైన్లో చెప్పాడు. హరిహర విరించాదిభిరపి వీళ్ళందరూ పుట్టుకుంటూ వచ్చారు. హరిహర విరించాదిభిరు అంటే త్రిగుణాలు. ఈ త్రిగుణాలు పుట్టుకుంటూ వచ్చేసాయి. ఈ త్రిగుణములకు రూపం ఇస్తే హరిహర విరించి. వీళ్ళు ఏం చేశారంటే ఈ సమస్త జగత్తును సృష్టించారు.
మరి వాళ్ళకున్న గుణాలేగా వచ్చేది, లేని యొక్క గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆ గుణాలతోటి మొత్తం ఈ సృష్టి మొత్తం సృష్టించారు. ఇలా సృష్టించారు. మూలం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మెయిన్ సూక్ష్మమైనటువంటి ఆకాశం ఉన్నది, అనగా ఏమిటి? ఆత్మ. ఆ ఆత్మ పూసలలో దారం వలె చివరి దాకా వచ్చింది. ఆ ఆత్మయే మన శరీరాల్లో సమస్త ప్రాణులలో ఉన్నది. ఆ ఆత్మ ఎటువంటి మలినాలు లేకుండా ఉన్నది. ఇది చెప్పేది. ఇట్లా సృష్టి క్రమంలో ఆత్మ అనే ఆకాశంలో నుంచి ఈ పంచభూతాలు వచ్చినాయి అని చెబుతూ అక్కడ సగుణ రూపం తీసుకున్నది. సగుణ రూపం అంటే మాయా రూపం అన్నమాట. మనకు కనపడుతున్నదంటే ఏమిటి అని అంటే ఈ స్థావర జంగమాలన్నీ కూడా సగుణ రూపము, అనగా నిర్గుణ బ్రహ్మము యొక్క మాయా స్వరూపము. ఎప్పుడైతే సృష్టి అంతా జరిగి ఇదంతా ఉండి మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంటుందో, లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? క్రమంగా కింద నుంచి పైకి వచ్చేస్తాయి. వచ్చి వచ్చి ఇప్పుడు నామరూప జగత్తు ఆకాశం ఏదైతే కనబడుతుందో ఆకాశంలో లీనమైపోతాయి. చివరికి ఆకాశం అంతా ఏమవుతుంది? ఒక అణువైతుంది. అణువు ఈ చివరికి ఆ పరమాత్మలో లీనమైపోతుంది అంతా. ఇట్లా ఈ విధంగా సృష్టిక్రమం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆత్మ అనేటువంటి ఆకాశం ఉన్నదే. ఆకాశం ఎందుకు చెప్పాడంటే ఆకాశం మలినములు లేనిది, అందుతోడు పోల్చి చెప్పాడు. ఆకాశం మలినములు లేనిది. ఆ మలినములు లేనటువంటి ఆకాశమే ఆత్మ. అటువంటి ఆత్మ సమస్త దేహములలో ఉన్నది. ఆ ఆత్మకి మాత్రం మలినాలు అంటావు. ఆ ఆత్మకి ముందే జీవాత్మ ఉన్నాడు. వీడు మలినాలతో ఉన్నాడు. వీడికి మలినాలతో ఉన్నాడు జీవాత్మ. వీడికి మలినాలు తొలగంగానే ఈ ఆత్మయే ఆ పరమాత్మలో లీనమై ఒకటే ఆత్మగా ప్రకాశిస్తుంటాడు. వీడికి మలినాలు ఉన్నంతకాలము ఈ జీవాత్మ అనేకమైనటువంటి శరీరాలు, ఉపాధులు తీసుకుంటూ ఉంటుంటాడు. అందువలన ఆ జీవాత్మ ఉన్నాడే, వాడు తాను ఎక్కడి నుంచి వచ్చాను, నేనెవరిని, కోహం నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి అన్వేషణతోటి ఉంటే ఎక్కడికి పోతాడయ్యానంటే చివరికి పంచభూతాలను పట్టుకొని అక్కడ దాకా పోయి ఆకాశం దాకా కూడా పోయి ఈ ఆకాశం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ ప్రశ్న వేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆత్మలో నుంచి వచ్చింది. ఆత్మ అంటే పరమాత్మ లేక పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఎటువంటి వాడు అనంటే ఆకాశం వలె శూన్యమైనటువంటి వాడు, ఎటువంటి మలినాలు లేనటువంటి వాడు. ఆయన దగ్గర నుంచి వచ్చాను కాబట్టి అటువంటి ఆకాశము అనే పరమాత్మ నా శరీరంలో ఉన్నాడు. అది తెలుసుకోవాల్సింది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇంత చెప్పుకుంటూ వచ్చాడు. దీని మాట విశేషం. కాబట్టి మన శరీరంలో ఉన్న ఆత్మ ఎలా ఉన్నది అంటే నామరూపముల ఉన్నటువంటి జగత్తు కంటే భిన్నంగా ఉంటుంది అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంత విశేషం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఈ నామరూప జగత్తు అని అంటే కార్యబ్రహ్మం ఇదంతా అనమాట. అంటే అర్థం ఏమిటనమాట? తర్వాత మనకు వస్తుంది దానిలో ఏమిటంటే కార్యకారణములు రెండు బ్రహ్మమే నేను వస్తుంది. తర్వాత కార్యకారణములు. కుండ తయారు చేస్తున్నాడు వాడు, కుండ తయారు చేశాడు, కుండ అక్కడ పెట్టాడు. కుండ అక్కడ పెట్టిన తర్వాత ఏమన్నది? ఈ కార్యము అన్నారు. ఇది ఒక పని. ఆ కుండ అక్కడ పెట్టేశాడు. దీనికి కారణం ఎవరు అని ప్రశ్న వేసుకున్నాడు. ప్రశ్న వేసుకుంటే కుమ్మరి అని అర్థం వచ్చింది. ఆ కుమ్మరి వలన వచ్చింది. కుమ్మరి వలన వచ్చింది కాబట్టి కుమ్మరి ఊరికి ఆ చేతిలో ఇటు పెట్టాడా, ఎట చేశాడయ్యా? కుమ్మరి కూడా ఓ పని చేస్తేనే కానీ రా. ఆ కుమ్మరి ఏం పని చేశాడు అయ్యానంటే కొన్ని సాధనాలు కావాలి వాడికి. ఏమిటి? మట్టి తీసుకురావాలి, చక్రం ఉండాలి, దండం ఉండాలి, ఇట్లా వస్తువులు ఉండాలి. వస్తువులు ఉంటే అప్పుడు తయారు చేసి పెడతాడు. ఈ తయారు చేసి పెట్టేవాడు ఎవడు? కుమ్మరి. కుమ్మరి అంటే బ్రహ్మం. ఈ కుమ్మరికి
కులాలుడికి ఈ వస్తువులన్నీ ఉంటే ఆ కుండ తయారు చేసి పెడతాడు. వస్తువులన్నీ లేకుండా చేసి పెట్టిందంటే వాడు ఎట్ట చేసి పెడతాడు? కానీ బ్రహ్మమునకు మాత్రం వస్తువులు అక్కర్లేదు. అది చెప్పేది. బ్రహ్మమునకు వస్తువులు అక్కర్లేదు. బ్రహ్మానికి ఈ కుమ్మరి ఏమిటంటే నామరూప జగత్తులో నుంచి వచ్చాడు గనక వీడు చేసేస్తాడు. వీడికి వస్తువులు కావాలి, బ్రహ్మానికి అక్కర్లేదు. ఆ బ్రహ్మము నుంచి అన్నీ అవంతలో వచ్చేస్తుంటాయి నేను చెప్తున్నాను. కాబట్టి కార్యకారణములు రెండు కూడా బ్రహ్మమే అది చెబుతున్నాడు. ఆ తర్వాత కూడా వస్తుంది అనమాట మనకు. కాబట్టి ఇదంతా చెప్పేది ఏంటి చివరికి అంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఏమిటోరా తెలుసుకోరా అని అంటే ఆకాశం దాకా పోతాడు. పోయిన తర్వాత ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న వేసుకుంటాడు. ప్రశ్న వేసుకుంటే అప్పుడు ఆత్మ నుంచి వచ్చింది ఆకాశము. ఆత్మ అంటే ఎలా ఉంటుంది? అణువంతం ఉంటుంది. అణువంతం ఉంటుంది అని అంటే ఏమన్నా ఉన్నాయా దానిలో అంటే శూన్యము. శూన్యాన్ని ఆకాశం అని అంటారు. శూన్యము అది ఆకాశము, అది బ్రహ్మము. ఆ బ్రహ్మంలో నుంచి ఇవన్నీ ఉట్టుకుంటూ వచ్చినాయి అని చెబుతారు. దీన్ని మనము కార్యజగత్తులో చెప్పుకునేటప్పుడు ఆ బ్రహ్మము మాయాశక్తితో అనగా నిర్గుణము మాయాశక్తితో కలిసినప్పుడు సగుణ బ్రహ్మం అయ్యి ఆకాశము, ఆ వాయువు ఇట్లా వరుసగా వస్తాయి. దీన్ని మనకి ఈ కావ్యాల్లోనూ కానీ వీటిల్లో కానీ, అందుకని సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం అంత నిక్షిప్తం చేసి పెట్టారు శంకరులు. ఆ ఉపనిషత్తు మొత్తాన్ని, ఉపనిషత్తును పురాణాలన్నింటినీ నిక్షిప్తం చేసి పెట్టేశాడు ఆయన. మొదటి శ్లోకంలో నిక్షిప్తం చేసేసాడు. మొట్టమొదటి 3 శ్లోకాలు అర్థమైనటువంటి వాళ్ళకి ఎవరికి అర్థమవుతాయి అంటే, మొదటి 3 శ్లోకాలు ఈ ఉపనిషత్తులు అంటే వేదం చదువుకున్న వాడికి అర్థమవుతుంది. శంకరాచార్య స్వామి అంటే ఏమిటి? చాలామంది ఏముందిలే ఆ బొమ్మ చూస్తున్నాం నమస్కారం అంటారు. కాదు, ఆయన వేదస్వరూపుడు. ఆయన మొదటి 3 శ్లోకాల్లోనే మొత్తం వేదం అంతా పెట్టేసేసాడు. చాలామంది పారాయణలు చేసుకుంటూ కూర్చుంటుంటారు. పాపం వాళ్ళకి 3 శ్లోకాల్లో వేదాన్ని పెట్టేసేయడం సంగతి వాళ్ళకి ఎవరికి తెలియదు. మొదటి 3 శ్లోకాల్లో పెట్టేసాడు. అమ్మా మనస్త్వం వ్యోమస్త్వం అనేటువంటిది కూడా త్వం ఆ పరమాత్మ అనమాట. అందుకనే మనస్త్వం వ్యోమత్వం అనేటువంటి చెబుతున్నారు. అదే విషయాన్ని గీతలో కూడా వచ్చింది కదా. మనషష్ఠాని ఇంద్రియాణిచ ఖే ఆకాశం ఈ విధంగా వచ్చింది కదా. అక్కడ గీతలో కూడా వచ్చింది ఎట్లా అనమాట. అది వాటిని నిక్షిప్తం మొదటి 3 శ్లోకాల్లో నిక్షిప్తం చేసి పెట్టాడు. మొదటి 3 శ్లోకాలు చెప్పుకోవాలంటే 3 రోజులు పడుతుంది. అంత విశేషం అది. అవి అర్థం కావాలి అంటే ఎవరికంటే ఈ వేదం చదువుకున్న వాడికి అర్థమవుతుంది. రెండో వాడికి తెలియదు. పారాయణ చేసుకోవడం వాడు అంతే, ఏదో మామూలు ఏదో తాత్పర్యం చదువుకుంటూ కూర్చోవాల్సింది అంతే. సరే, అది అట్లా ఈ విధంగా ఆకాశం అంటే ఇది ఆత్మానని చెప్పుకుంటూ ఈ 104వ సూత్రం చెప్పారు అనమాట. ఆకాశమే బ్రహ్మము అని చెప్పాడు. ఆ తర్వాత 105లో ఇంకొక అధికరణంలోకి వస్తున్నారు. సుషుప్తి ఉత్క్రాంతి అధికరణం. అది విడదీసుకోవాలి. సుషుప్తి ఉత్క్రాంతి అధికరణం ఇదేనమాట. సుషుప్తి ఉత్క్రాంత్యో భేదేన. సుషుప్తి ఉత్క్రాంత్యోర్భేదేన. సుషుప్తి జీవుడు సుషుప్తిలో ఉన్నప్పుడు, ఇక్కడ సుషుప్తి అంటే మామూలు సహజం గాఢ నిద్ర ఏదో 5-6 గంటలు పడుకొని నిద్ర లేస్తాడు. కానీ ఇక్కడ సుషుప్తి అంటే బ్రాహ్మీ స్థితి అని అర్థం. అనగా బయట ప్రపంచం అంతా మర్చిపోతాడని అర్థం. అది ఉత్క్రాంత్యో తన శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు బ్రాహ్మీ స్థితిలో ఉండి శరీరాన్ని వదిలేసినప్పుడు భేదేన పరమాత్మ కంటే భిన్నముగా ఉండునని వ్యపదేశాత్ ఉపదేశించడం వలన పరమాత్మ జీవుని కంటే భిన్నము. ఎప్పుడైతే దానిలో వదిలేసిపోతున్నాడో అప్పుడు అప్పటిదాకా జీవుడే, బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు, అప్పటిదాకా జీవుడే. శరీరాన్ని వదిలేసేసాడు. శరీరాన్ని వదిలేసేటప్పటికీ అప్పుడు పరమాత్మ జీవుని కంటే భిన్నము. జీవుడి కంటే కూడా పరమాత్మ భిన్నంగా ఉంటాడు అని చెబుతున్నాడు. ఎప్పుడైతే బ్రాహ్మీ స్థితిలోకి వస్తాడో, బ్రాహ్మీ స్థితి అని అంటే
మన గీతలో 2వ అధ్యాయం చివరిలో వచ్చింది, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచ్యతి అని చెప్పాడు. అంతకాలేపి, అంతకాలం అంటే చివరి కాలంలో బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు ఆయన బ్రహ్మాన్ని చేరుకుంటాడు. బ్రాహ్మీ స్థితిలోకి చేరాలి అంటే సుషుప్తిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బ్రాహ్మీ స్థితిలోకి పొంది బ్రహ్మీభూతుడయి అక్కడ నుంచి ఆ జీవత్వాన్ని వదిలేసేసి, ఆ జీవత్వం వదిలేసినప్పుడు ఆత్మ కదా ఉండేది, ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అప్పుడు ఒక్కటే, ఆ బ్రహ్మము ఒక్కడే ఈ శరీరాల్లో ఉన్నాడు. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోరా అని చెబుతున్నాడు. శరీరంలో ఉన్నాడు ఆత్మ. ఆత్మ ఏ పేరుతో ఉన్నాడు? ఎలా? జీవాత్మగా ఉన్నాడు. జీవ అంటే అర్థం ఏమిటి? త్రిగుణములతోటి ఉన్నాడు. ఆ త్రిగుణములను నిర్గుణం చేసుకోవాలి. నిర్గుణం చేసుకున్నప్పుడు అప్పుడు నిర్గుణములు అయినప్పుడు అనగా అర్థం అనమాట, నిర్గుణం ఏది? పరమాత్మ. ఆత్మ గుణములు లేనట్టు, అప్పుడు ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇది మనకు దీనిలో చెప్పదలుచుకున్నటువంటిది అనమాట. ఇప్పుడు ఆ పరమాత్మలో లీనమయ్యేటప్పుడు ఈ జీవుడు ఆత్మ అయి లీనమైపోతాడు అని చెబుతున్నాడు. ఇది ఈ విషయాన్ని మనకు ఫలాధ్యాయంలో వస్తుంది. ఫలాధ్యాయంలో చాలా విషయాలు వస్తాయి. వీటి వివరణలన్నీ కూడా ఫలాధ్యాయంలో వస్తాయి. ఇక ఇప్పుడు బృహదారణ్యకం వస్తున్నాడు. ఇక్కడ ఒక విశేషం. బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్య జనకరాజుల యొక్క సంవాదం ఒకటి ఉన్నది. ఆ సంవాదంలో ఏం చెబుతున్నాడు? కథమ ఆత్మేతి అని ప్రశ్న వేశాడు. అనే ప్రశ్నకు ఆ యాజ్ఞవల్కుడు సహ అయం విజ్ఞానమయ, ఆ ఆత్మ ఏమిటండి అని ప్రశ్న వేశాడు. అంటే సహ అయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతః జ్యోతి పురుష. ఈయన విజ్ఞానమయ, ఆ ఆత్మయే విజ్ఞానమయ జీవాత్మగా ఉంటాడు. ఈ ప్రాణేషు, ఈ ప్రాణుల యొక్క హృదయములో ఎలా ఉన్నాడు ఆ జీవాత్మ? జ్యోతి పురుష. ఈ విజ్ఞానమయుడైనటువంటి ఈ జీవుడుట ఈ ప్రాణుల హృదయములలో ఉన్న పురుషుడు. జ్యోతియే పురుషుడు. ఒక జ్యోతి ఉన్నది మన హృదయంలో. ఆ జ్యోతి ఎవరు అంటే పురుషుడు. ఆ జ్యోతి ఎలా ఉంది? అణువంత ఉన్నది ఆ జ్యోతి. ఆ జ్యోతి అణువంత ఉన్నది, అది ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రకాశించడం వలన ఈ శరీరము వేడితోటి ఉంటుంది. చాలా గమ్మత్తు విశేషం ఏంటంటే, మనకు ఏదైనా కారు కానీ ఏదైనా ఇటు మోటారు ఉంటే కూడా వేడి శక్తి ఉంటేనే కానీ అవి పనిచేయవు. వేడి ఉంటే కానీ అవి పనిచేయవు. ఆ కారు ఉందనుకో వేడి ఉండాలి, దానికి వేడి ఉండాలి, పెట్రోల్ పోయాలి, పెట్రోల్ పోస్తే కానీ వేడి రాదు దానికి. అట్లనే మనకి హృదయంలో ఆ భగవంతుడు ఒక బ్యాటరీ పెట్టేశాడు. అదేమిటది? ఉష్ణం, శక్తి. అది అణువంత ఉష్ణాన్ని పెట్టేశాడు. అణువంత ఉష్ణం అది. ఉష్ణం అంటే అగ్ని, అగ్ని రూపంగా ఉన్నట్టు. తర్వాత అగ్ని కూడా బ్రహ్మమని వస్తుంది. ఆ అణువంత ఉన్నటువంటి ఆ ఆత్మనే వెలుగుతూ ఉన్నది. అది అది ఉష్ణంతో వెలుగుతూ ఉన్నది. ఆ ఉష్ణం వెలుగుతూ ఉన్నంతసేపు ఈ శరీరం పనిచేస్తూ ఉంటుంది. అంటే కారుకి శక్తి ఉన్నంతసేపు, పెట్రోల్ ఉన్నంతసేపు పనిచేస్తుంటుంది. పెట్రోల్ అయిపోగానే ఇంకా ఎందుకు పనికిరాదు. అంటే చూసుకోండి, అంతా ఉన్నది 20 లక్షల కారు, పెట్రోల్ లేదు, ఏం చేసుకోను? డ్రైవర్ ఉన్నాడు, అందరు ఉన్నారు, పెట్రోల్ లేదు, ఏం చేసుకోను ఇంకా అది. అట్లనే ఈ మనిషి కూడా లోపల అణువంత ఆత్మ ఉన్నాడు హృదయంలో. అణువంత ఆ ఆత్మ జ్యోతి వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రకాశం వల్లనే ఈ శరీరం నడుస్తూ ఉన్నది. అది ఇందులో అందుకనే జ్యోతి శబ్దాన్ని ఉపయోగించింది. ఆ జ్యోతి పురుష అని సమాధానం ఆయన చెప్పాడు. మన హృదయంలోనే ఉన్నాడండి ఆ పురుషుడు. అయితే ఆయన జీవుడుగా ఉన్నాడు, జీవాత్మగా ఉన్నాడు అని తెలుసుకోండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ విజ్ఞానమయుడు అంటే బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటంటే జీవుడు అని అర్థం అన్నమాట. ఇది
కాబట్టి జీవుడు అనేంటి అర్థం విజ్ఞానమైనటువంటి అని కూడా చెప్పాడు. ఇకపోతే పురుష అని అంటే ఎవరంటే పరమాత్మ అని చెప్పాడు. కానీ జీవుడు మాత్రం కాదు అని కూడా చెప్పాడు. విడిగా ఉన్నప్పుడేమో జీవుడు అని అంటాము, ఆత్మ అని చెప్పినప్పుడు పరమాత్మ అని చెబుతాం. కాబట్టి ఇక్కడ జీవుడు పరమాత్మ రెండు పదాలు వస్తాయి. అందుకనే దీన్ని పట్టుకొని ద్వైతులు ఏమంటారంటే, మరి జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడండి, ఆ జీవుడు యొక్క ఆ పరమాత్మలో కలిసేదాకా వీడు జీవుడే కదా, అంటే జీవాత్మే కదా, కాబట్టి ద్వైతం ఎందుకు అనకూడదు అని అంటారు. అని అంటే మనకు అద్వైతం ఏం చెబుతారంటే, ఆ జీవాత్మలోనే ఆత్మ ఉన్నదయ్యా. ఇప్పుడు ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయను అట్టనే మనం చేయం కదా, పైన ఏం చేస్తాం, ఒక 2-3 పొరలు తీసేస్తాం, అప్పుడు ఫ్రెష్ వచ్చేస్తుంది. ఆ ఫ్రెష్ వచ్చేసింది అప్పుడు ఉపయోగిస్తాం. ఆ తొక్కంతా తీసి అవతల పడేస్తే అప్పుడు దాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉల్లిపాయ ఒకటేనా రెండేనా? ఉల్లిపాయ ఒకటేగా. తొక్క తీసాం, పైన తొక్క తీసేసాం. తీసి 2 ఉల్లిపాయలు కాదుగా, తొక్క తీసినంత మాత్రం రెండో ఉల్లిపాయ అక్కడ పుట్టదుగా, ఒకటేగా ఉల్లిపాయ. అందువలన అట్లనే ఈ జీవాత్మ అనేటువంటి వాడికి ఆ జీవం అనేటువంటిది ఈ పొరలు ఉన్నాయి. ఈ పొరలు ఉండేటప్పటికీ ఆ లోపల ప్రకాశిస్తూ ఉన్నదే. మన ఇప్పుడు ఉల్లిపాయ పొరలు తీయగానే తెల్లగా కనబడుతుంటుంది, ఇది ఉల్లిపాయ తెల్లగా కనబడుతుంది. పైగా ఏం చేస్తుందో కళ్ళ నీళ్ళు కూడా వస్తుంది. అంటే దాని యొక్క పవర్, ఆ ఉల్లిపాయ దొరికేటప్పుడు అట్లా పవర్ కూడా చూసుకోండి ఎట్లా ఉంటుంది. అంటే ఇదంతా దాని నిక్షిప్తం ఎక్కడైందో ఉల్లిపాయలో పైన పొర ఉంది కాబట్టి ఏం లేదు. మామూలు ఉల్లిపాయ పట్టుకున్నాం అనుకో, కళ్ళ ముందు నీళ్ళు ఎందుకు వస్తాయి? రావు. ఆ పొరలు తీసేసి నెమ్మదిగా కళ్ళ ముందు నీళ్ళు వస్తాయి. అంటే లోపల ఆ పవర్ ఉందన్నమాట, ఆ శక్తి, ఆత్మ. ఆ బయట ఉన్న ఈ పొరలు ఉన్నంతసేపు తెలియటంలా, ఆ శక్తి ఏంటో తెలియటం. అలానే ఈ పొర అనేది తొలగిపోయింది. ఈ పొర అనేటువంటిది తొలగిపోవటం అనేటువంటిది ఈ సాధకుడు చేసుకోవాల్సినటువంటిది. ఈ పొర అనేటువంటిది సగుణములన్నీ త్రిగుణములతోటి ఏర్పడినటువంటి పొర అది. ఆ త్రిగుణములను జయిస్తేనే నీవు నిర్గుణుడు అయితే అప్పుడు నీ ఆత్మ పరమాత్మ. అది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఇక్కడ జాగ్రత్తగా వాళ్ళు పోటీ పడితే, ఎవరు ద్వైతులు గన పోటీ పడితే సమాధానం చిక్కదు. ఒక్కటే కదా ఉంది. వేదం కూడా ఏం చెప్పింది అయ్యానంటే, ఏకం సత్విప్రాహ బహుధా వదంతి అని చెప్పింది కదా. వేదాన్ని దాటి ఎవరన్నా పోతారా? సుప్రీం వేదం కదా. ఉపనిషత్తు కూడా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పింది కదా. అంటే వేదాన్ని దాటి ఎవరు పోలేరు కదా. నువ్వు రెండు అంటే ఎట్లా? ఉదాహరణకి ఇదిగో మేము ఇటు చెబుతున్నాం ద్వైతానికి, ఇది అద్వైతానికి ఉదాహరణ ఉల్లిపాయని తీసుకున్నాం, చెబుతున్నాం. చూడండి మరి కరెక్ట్ అవునా కాదా? ఉల్లిపాయ పొట్టు తీస్తే 2 ఉల్లిపాయలు అవుతాయా? కావు. ఉల్లిపాయ పొట్టు తీయనంత మాత్రం చేతిలో ఉన్నంతసేపు ఏం కళ్ళ నీళ్ళు రావు. అంటే దాని పవరు ఆ కళ్ళ కొట్టదు. ఎప్పుడేదో తీసేసామో అప్పుడు బాగా కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అట్లనే ఈ ఉల్లిపాయ లాంటిది జీవాత్మ, అది అర్థం. అందువల్ల ఆ పొరలు ఎప్పుడేదో తొలగిపోతాయో, త్రిగుణములు అనేటువంటి పొర తొలగిపోతాయో, అప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలే ప్రకాశిస్తుంది. అదే పరమాత్మ. ఆ ఆత్మయే తెలుసుకోండి నేను చెబుతున్నాను. అందుకని ఆ ఆత్మను సాక్షాత్కారం అంటే కంటికి కనపడటం. అటువంటి ఆత్మను ఈ శరీరం ఉన్నప్పుడే ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఆత్మ సాక్షాత్కారం పొందుతారో వాళ్ళు ముక్తి పొందుతారు, బ్రాహ్మీ స్థితిలోకి వెళ్ళిపోతారు అని అర్థం. అట్లా మనకు ఉదాహరణగా కొంతమంది మనకు ఉన్నటువంటి ఆయన రమణ మహర్షి గారు మనకు ఉదాహరణ అయితే, ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందాడని అని అంటారు. అట్లా ఈ విధంగా కొంతమంది అక్కడ మనకు ఉదాహరణలు చెబుతారు. సరే, శంకరాచార్య వారు సరే, ఆయన సంగతి, ఆయన సాక్షాత్తు శంకరులే కాబట్టి సరే. ఇట్లా ఈ విధంగా
మనం జీవాత్మ పరమాత్మ అనేటువంటి విషయం తెలుసుకున్నాము. విడిగా ఉంటే ఉన్నప్పుడు జీవుడేనండి అని చెబుతున్నారు. అయితే ఇందుకు హృదయంలో ఉంది ఎవరు అని చెప్పమన్నారు. జీవాత్మ. ఆ జీవాత్మ అంటే ఎవరు? పురుషుడేనండి అని చెబుతున్నారు. ఆ పురుషుడిని తెలుసుకో అని చెబుతున్నాడు. అది ఆ పురుషుడిని నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఎంత పని చేయాలి మరి? త్రిగుణాలను జయించాలి కదా, త్రిగుణాలను జయించాలి. అట్లా ఈ విధంగా అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ ఒక మంచి ఉదాహరణ వలె చెబుతున్నాడు. ఎట్లా అంటే జీవుడు జీవాత్మ పరమాత్మలో లీనమయ్యేటప్పుడు ఎలా ఉంటాడో ఆ యాజ్ఞవల్క్య మహర్షి వలె చెబుతున్నాడు. చూసిన ఉదాహరణ్యోపనిషత్తులో చెప్పాడు. పురుషుడు తన ప్రియురాలైన స్త్రీని ఆలింగనం చేసుకొనినప్పుడు ఇక్కడ వెలుపల లోపల భేదమును మరిచిపోయి అనగా అర్థం ఏమిటి? ఈ ప్రపంచాన్నే మరిచిపోతాడు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు, తానేమిటో మర్చిపోతాడు, ఈ ప్రపంచం ఏమిటో మర్చిపోతాడు. ప్రపంచం ఏమవుతుందో తెలియదు, తానేంటో తెలియదు, ఏమీ తెలియదు. దేనిలో నిలబడిపోతాడయ్యానంటే ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందంలో మునిగిపోతాడు. అది పోలిక ఉపమానం చెప్పాడు. అట్లా ఈ జీవాత్మ పరమాత్మలో లీనమయ్యేటప్పుడు ఆలింగనం చేసుకున్నాడు, పరమాత్మని ఆలింగనం చేసుకుంటాడు అంటే ఆయన అర్థం కలిసిపోయేటప్పుడు మహా ఆనందంతో వెళ్ళి ఉంటుంది అని చెప్పడం అనమాట. ఆ విధంగా జీవుడు ఆ పరమాత్మలో ఏకమైపోతాడు. బాహ్యము అభ్యంతరము బయట వెలుపల అనేటువంటివి ఏమాత్రం మర్చిపోతాయి, ఏమాత్రం గుర్తుంటాయి. బాహ్యము వెలుపల అంటే ఈ బాహ్య జగత్తు, ఈ బాహ్య జగత్తు వాడికి అనుభవం ఉంది కదా. మనం ఉన్నాము, బాహ్య జగత్తు చెప్పండి అన్నాం అనుకోండి, ఓహో పెద్ద చెప్పుకుంటూ కూర్చుంటాం. అవి చెట్లు చేమలు అవి ఇవి ఓ ఎన్ని ఉన్నాయో చెప్పలేము. బాహ్య జగత్తు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ఆఫీసుకు పోవటం, తిరిగి రావటం, కార్లు ఎక్కటం, దిగటం, మాల్సుకు పోవటం, కొనుక్కు రావటం, ఇవన్నీ ఏమిటి? బాహ్య జగత్తులో మనం తిరుగుతూ ఉన్నాం. ఈ బాహ్య జగత్తు ఇది. ఈ బాహ్య జగత్తు అయిపోయింది అంటే అంతరంలోకి వెళ్ళామండి. అంతర్జగత్తు అంటే లోపల మనము మన లోపల ఉండేటువంటి ఆత్మను గురించి మనము సాధన చేస్తున్నాం. ఇది ఆత్మను గురించి చేస్తున్నాం, ఇది లోపల అని అర్థం. ప్రతి మనిషి కూడా బాహ్యము అంతరము రెండు తెలుసుకోవాలి. చాలామంది బాహ్యంలోనే ఉంటారు కానీ అంతరంలో ఉండరు. అంతరంలో ఏమున్నదిరా మనకు, ఏమిటి ఈ పరమాత్మ, ఇది ఏమిటి అనేటువంటిది పరమాత్మ ఏం చెప్పాడు? ఈ 6 ఇంద్రియాలు ఉన్నాయి చూసా, నేనేనో అని చెప్పేశాడు. అవి పరమాత్మ స్వరూపం, బుద్ధి అనేది పరమాత్మ స్వరూపం, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ గీతలో చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇవన్నీ ఆలోచనలు లోపల ఆలోచన అంతర్దృష్టితో చూసుకునేటువంటి వాడు సాధకుడు. వాడు ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంటాడు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు, ప్రాజ్ఞ అనగా పరమాత్మ. అప్పుడు ఇక్కడ పురుషుడు అంటే జీవుడు అని చెప్పాడు ఆయన. అనగా ఆలింగనం చేసుకునేటప్పుడు ఈ జీవుడు, ఆ జీవుడు ఆలింగనం చేసినప్పుడు ఆత్మ పరమాత్మ అయిపోతాడు అని చెబుతున్నాడు. ఉత్క్రాంతిలో అయం శరీర ఆత్మ ప్రాజ్ఞైన ఆత్మన అన్వారూఢ ఉత్సర్జన్యాతి. పరమాత్మతో ఐక్యమైన ఈ జీవాత్మ ఉపాధి అయిన ఈ శరీరమును విడిచి, ఇంకా శరీరాన్ని ఇంకా లేదు మగవాడు. పరమాత్మలో కలిసిపోయినాడు, మళ్ళీ శరీరాన్ని తీసుకోడు. పరమాత్మలో కలిగినంత కాలము ఎన్ని లక్షల శరీరాలు తీసుకుంటాడో చెప్పలేము. ఎవరు? అధోలోకంలో ఉండేటువంటి వాడు. అదే ఊర్ధ్వలోకంలో పోయేటువంటి వాడు శరీరాలు తగ్గుతూ ఉంటాయి. బ్రహ్మజ్ఞానం పొందే కొద్దీ శరీరాలు తగ్గుతాయి. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మజ్ఞానం పొందే కొద్దీ ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్, డబుల్ ప్రమోషను, త్రిబుల్ ప్రమోషన్స్, అట్లా ఈ విధంగా మనిషే మళ్ళీ వచ్చే జన్మలు కూడా మనిషే పుట్టేది వాడు. కానీ ఆయన మహాబ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని వలన సమాజాన్ని ఉద్ధరిస్తాడు, తాను ఉద్ధరింపబడతాడు. అట్లా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతుంటాడు. అట్లా అందుకనే మనకు ఓం భూహు భువః సువః మహః జనః తపః సత్యం అని ఊర్ధ్వలోకాలు 7 చెప్పారు.
ఊర్ధ్వలోకం ఏంటి? చివరిది పైన ఉన్నాడు సత్యలోకం. సత్యలోకం అంటేనే బ్రహ్మలోకం, బ్రహ్మం ఉన్నటువంటి లోకం. ఆ బ్రహ్మం అనేటువంటి లోకానికి అప్పుడు చేరతాడు. క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ నిచ్చెన వేసుకొని పైకి ఎక్కాలంటే నిచ్చెన ఉండాలి కదా, 7 మెట్లు, 7వ మెట్టు చివరికి ఎక్కేసి కూర్చుంటాడు. ఎవరు ఎటువంటి వారు? బ్రహ్మజ్ఞానము సంపాదించేటువంటి వాళ్ళు మాత్రమే, అనగా ఆత్మజ్ఞానము. అది ఆత్మజ్ఞానము లేనటువంటి వాళ్ళు అనేక జన్మలు తీసుకుంటారు. నువ్వు ఎన్ని దానాలు ధర్మాలు అవన్నీ చేయగాక ఆత్మజ్ఞానం లేదు. దాన ధర్మాలు చేస్తాడు, అన్నదానాలు చేశాడు, అవి చేసాడు, ఇవి చేసాడు, ఆత్మజ్ఞానం అసలు ఏం లేదు. మళ్ళీ పుడతాడు. కాబట్టి ఏమిటంటే సుఖాలు అనుభవిస్తాడు. దాన ధర్మాలు ఇటువంటి చేశాడండి, యజ్ఞయాగాది కృతులు ఇవన్నీ చేశాడంటే మళ్ళీ పుడతాడు, బాగా లక్షాధికార కోటీశ్వరుడు అవుతాడు, సుఖాలు అనుభవిస్తూ కూర్చుంటాడు. అందుకని వాటితో పాటుగా బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఉండాలి. తర్వాత మనకి ఒక ప్రశ్న వస్తుంది, చాలా ఒక గొప్ప ప్రశ్న. ఏంటంటే యజ్ఞయాగాది కృతులు చేస్తే పరమాత్మలో లీనమవుతాడా కాడా అని ఒక ప్రశ్న. యజ్ఞయాగాది క్రతువులు చేసినంత మాత్రం పరమాత్మలో లీనం కాడు. యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి అనే ప్రశ్న రావాలి. స్వార్థం కోసం అయితేనేమో ఇదిగో నాకు ఆ రాజ్యం కావాలి, ఈ రాజ్యం కావాలి, సంతానం కావాలి, ఇది స్వార్థం. అట్లా కాకుండా ప్రజాక్షేమం కోసం నిష్కామ కర్మతోటి చేస్తే అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. యజ్ఞయాగాది కృతుల వలన ఏం కలుగుతుంది అనంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తము శుద్ధి అయినప్పుడు నీ ఆత్మ బ్రహ్మము వైపు మళ్ళుతుంది. అదే జనకరాజు దగ్గర ఉంది. ఇది విశేషం. అది జనకరాజు దగ్గర. జనక మహారాజు గారు కూడా ఆయన యజ్ఞయాగాది కృతులు చేశాడు. ఆయన చిత్తశుద్ధి కలిగింది. ఆయన దృష్టి ఎటువైపు వెళ్ళిపోయింది? బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళిపోయింది. బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళిపోయింది కాబట్టి యాజ్ఞవల్క మహర్షిని తీసుకున్నాడు. ఒక పెద్ద సభ పెట్టాడు ఆయన. ఆ పెద్ద సభ పెట్టి ఎవరు గొప్ప బ్రహ్మష్ఠులు గొప్పవాళ్ళు అనేటువంటి తెలుసుకుందామని చాలామంది వచ్చారు. ఎవరు? యాజ్ఞవల్క మహర్షి బ్రహ్మిష్ఠు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అని తెలుసుకొని ఆయన దగ్గర నుంచి సంపాదించారు. కాబట్టి చివరికి ఎటు రావాలి అన్నాడు? చివరికి పరమాత్మ దగ్గర చేరాలి అని అంటే బ్రహ్మజ్ఞానం వైపు రావాల్సిందే, అటువైపు రావాల్సిందే, దారి అటు రావాల్సిందే. అయితే యజ్ఞయాగాది కృతుల వలన ఏమిటాయనంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అది దీనిలో ఉండేటువంటి. అట్లా మనకు తర్వాత వస్తుంది అనమాట, రాబోయే వాటిలో వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మలో లీనమైపోతాడు ఈ జీవుడు అని చెబుతాడు. సుషుప్తిలో జీవుడు పాపపుణ్యములకు అతీతంగా ఉంటాడు. సుషుప్తిలో అంటే బ్రాహ్మీ స్థితిలో పాపము పుణ్యము అనేటువంటివి వాడికి అసలు అతీతంగా ఉంటాడు. అవన్నీ వదిలేస్తాడు. ఇంకా హృదయ సంబంధమైన సమస్త దుఃఖాలు కూడా ఏముండవు. అసలు దుఃఖములు అనేటువంటిది అసలులోనే ఉండదు. అనగా అంత నిర్విశేషం, ఏమీ ఉండవు. ఆ సుషుప్తిలోకి అనగా బ్రాహ్మీ స్థితిలో పోయినప్పుడు ఏమీ ఉండవు అసలు. అటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ సాధకుడు పరమాత్మను చేరుకుంటాడు. పరమాత్మ చేరుకున్నప్పుడు పరమాత్మలో లీనమైపోయి మహానందాన్ని అనుభవిస్తాడు అని చెబుతుంది. ఆ విషయాన్ని ఇంకా అనన్వాగతగతేన భవతి అసంగోహి అయం పురుష. అవస్థాధర్మం చేత ఈ పురుషుడు స్పృశింపబడడు. అసంగుడు కనుక, అసంగుడు అంటే సర్వావస్థల యందు పాపపుణ్య కర్మలకు అతీతంగా ఉంటాడు. ఎప్పుడు? ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు దేన్ని కూడా ఈ అవస్థలో సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఎటువంటి పాపపుణ్యములు కానీ ఇవన్నీకి అతీతంగా ఉంటాడు. సర్వ అవస్థల మాట మొత్తం ఎటువంటి అవస్థలు ఉంటాయి అవన్నీ, సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, ఇంకా ఏమన్నా ఉంటే అవస్థలు, వీటన్నిటికి కూడా అతీతంగా ఉంటాడు ఈ జీవుడు. ఆ బ్రహ్మంలో కలిసిపోయేటప్పుడు చెబుతూ చివరి 106 సూత్రంలో పత్యాది శబ్దేభ్య, పతి ఆది శబ్దేభ్య. పతి అంటే అర్థము భర్త అనే అర్థము, ఇక్కడ రాజు అని అర్థము, నాయకుడు అని అర్థము, ఇన్ని అర్థాలు ఉంటాయి. కాబట్టి ఈ పరమాత్మను పతి అనే శబ్దములతో చాలా చోట్ల సూచించారు.
పరమాత్మ జీవాత్మ కంటే వేరు అని కూడా తెలుసు కదా. ఇప్పుడు జీవాత్మ పరమాత్మకు ఒక భేదం చెబుతున్నాడు. పరమాత్మ ఏమో అసంసారి. అసంసారి అంటే ఈ సంసారంలో లేడు, ఈ ప్రపంచంలో భవసాగరాల్లో లేడు. ఎవరు? పరమాత్మ. మరి ఎవరున్నారు? జీవాత్మ ఉన్నాడు. ఈ జీవాత్మ ఈ సంసార సాగరంలో సంసారిత్వంలో ఉన్నాడు. సర్వస్య వశీ, సర్వస్య ఈశానః, సర్వస్య అధిపతి. ఇటువంటి గుణములు పరమాత్మకే ఉంటాయి. సర్వస్య వశీ, సర్వస్య వశీ, అన్నిటినీ వశం చేసుకుంటాడు. సర్వస్య ఈశానః, అన్నిటికీ ఈశ్వరుడు. సర్వస్య అధిపతి, ఇది అన్నిటికీ కూడా అయినా ఎవరు? పరమాత్మ. కానీ జీవాత్మ కాదు. జీవాత్మ ఏమిటి? సంసారిత్వంలో ఉన్నాడు. సంసారిత్వంలో ఉన్నటువంటి వాడు పతి ఎట్లా అవుతాడు? కాడు. అన్నిటికీ పతి ఎట్లా అవుతాడు? అసలు కానే కాడు. అది చెబుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే సమస్తానికి పతి నాయకుడు ఎవరు? పరమాత్మ. జీవాత్మ కాదు. ఎందుకనగా జీవాత్మ సంసారంలో మునిగి తేలుతూ భవసాగరాల్లో ఉంటాడు, అందువల్ల వాడు కాదు. అది చెప్పాడు. అని చెప్పి ఇక్కడ విశేషాలు కొన్ని చెప్పు. యో విశ్వస్య జగత ప్రాణతస్పతి అని, సర్వేషాం భూతాన అధిపతి అంటే పతి అనే శబ్దానికి వేదంలో ఎక్కడెక్కడ ఉపయోగించి పెట్టారో పతి అనే శబ్దానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఏమిటి? ఆ పరమాత్మ అనేటువంటి ఆయన పతి అనగా నాయకుడు. సర్వస్య ఈశానః, సర్వస్య అధిపతి, సర్వేషాం భూతానాం అధిపతి. అధిపతి అట్లా అనమాట. యో విశ్వస్య జగత ప్రాణతః పతి, పతి 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 అని ఆ పరమాత్మకి పతి అనేటువంటి ఒక శబ్దం కూడా ఉన్నది అని చెబుతున్నారు. మనం పతి అనే శబ్దం ఎక్కువగా సహజంగా రాజుగారికి, నాయకుడికి అలా ఉపయోగిస్తాం. ఏమండి ఈ రాజ్యానికి అధిపతి ఎవరండి? బలా రాజుగారు. అక్కడేమవుతుంది? ఓ రాజుగారిని సూచించడం అధిపతి. అసలు పతి అనే దానికి ఎవరంటే పరమాత్మ అని వేదం చెబుతున్నది. ఇది మనం తెలుసుకోవాల్సింది. పతి అంటే అసలు ఎవరు? పరమాత్మ అని వేదం చెబుతున్నదండి. అది తెలుసుకోండి. సర్వేశ్వర, సర్వస్య అధిపతి, ఇటువంటివి అనమాట. ఇలా పరమాత్మకు ఉన్నది కానీ సర్వస్య అధిపతి జీవులకు లేదండి అని చెబుతున్నాడు. జీవాత్మకు లేదు, జీవులకు ఎక్కడా కూడా లేదు. కనుక జీవుడు పరమాత్మ భిన్నములు అని ఇక్కడ చెప్తారు. ఈ చెప్పేటప్పటికి వెంటనే ద్వైతం వాళ్ళు పట్టుకొని వస్తారు. అవునంటే దీన్ని చెప్పారు కదా. ఇక్కడ ఎంతసేపటికి పరమాత్మ పతి 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 చెప్పుకుంటున్నారు కదా, మరి జీవుని గురించి రాలేదు కదా. జీవుడు పరమాత్మ భిన్నములను వచ్చినాయి కదా. ఆ భిన్నములు కాబట్టి ద్వైతం అంటామండి మేము అని అంటారు వాళ్ళు. ఇది ఎందుకంటే మనం గ్రహించాల్సింది ద్వైతమతం ఎట్లా వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. వాళ్ళ అభిప్రాయం అది. మనం ఎట్లా చెబుతాం? ఇందాక ఒక ఉదాహరణలకు కూడా చెప్పాం, ఉపమానంతో చెప్పాం. ఉల్లిపాయ పట్టుకొని అరే ఇది వండుకోరా అని అంటే వాడు పొట్టు తీస్తాడు. పొట్టు ఎందుకురా తీసేది? అసలు లోపలిది కావాలండి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ జీవాత్మ ఉన్నాడు, ఆ జీవత బయటికి తీసేసి అది ఏకమేవాద్వితీయం బ్రహ్మ. వీడేమంటాడు? కాదండి మొట్ట రూపం ఇది కదే, మొట్టమొదటి ఉల్లిపాయ పొట్టు తీయలేదండి, అది ఒక రూపం అండి. పొట్టు తీసామండి, ఇంకొక రూపం అండి అన్నాడు. సరే ఇంకో రూపం అన్న బాగానండి. వస్తువు ఒకటేనా? అవునా కాదా? ఇది వాడి ప్రశ్న వేయాలి. వస్తువు ఒకటే అవునా కాదా? పొట్టు ఉన్నప్పుడు వస్తువు ఒకటే, పొట్టు లేనప్పుడు వస్తువు ఒకటే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. కొట్టేశాం. ఇదేనమాట. అదే అందుకనే ఘటాకాశము మహదాకాశం ఈ రెండు అర్థం కావాలి. ఘటాకాశం అంటే చిన్న కొండలో ఉన్నది ఆకాశం, శూన్యం. మహదాకాశం ఉన్నది, దాని లక్షణాలు దీని లక్షణాలు ఒకటేనండి. కుండ వదిలిపోయింది, కుండ వదిలిపోగానే లోపల ఉన్నటువంటి ఈ ఆకాశం మహదాకాశంలో కలిసిపోయింది. ఇట్లా ఈ విధంగా ఆత్మ పరమాత్మ, ఆత్మ అన్న పరమాత్మ అన్న ఒకటే. జీవుడు కుండలో, ఆ కుండ అనేటువంటి వాడు జీవుడు.
కుండ అనేటువంటి వాడు శుభ్రంగా వాడు జీవుడు, ఆ జీవుడు కూర్చున్నాడు లోపల ఆత్మ, ఎవడు ఈ పరమాత్మ. ఆ కుండ పగిలింది, ఆ జీవుడు కాస్త అయిపోయింది, పరమాత్మలో కలిసిపోయాడు. ఇట్లా ఈ విధంగా అనమాట కొన్ని ఉదాహరణలు. కానీ ఇక్కడ మాత్రం జీవాత్మ పరమాత్మ అనేది ద్వైత భావాన్ని ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ కనబడుతున్నా కానీ వేదాన్ని అతిక్రమించకూడదు. వేదం ఏం ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఏకం సత్ అని చెప్పారు కదా, దాని భావాన్ని అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ పరమాత్మని పతి అనేటువంటి శబ్దంతో కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు పతి అంటే అసలు అర్థం ఏమిటంటే పరమాత్మ. మీరు పతి అనే శబ్దాన్ని ఇట్లా ఉపయోగిస్తున్నారు కాబట్టి అలా ఉపయోగించడం అనేటువంటిది నానార్థాలు, ఆ సందర్భాన్ని బట్టి అలా ఉపయోగిస్తారు. కాబట్టి సర్వస్య అధిపతి కహ, సర్వస్య అధిపతి కహ పరమాత్మ, సర్వస్య ఈశాన కహ పతి అని అంటే ఆ పరమాత్మ. అట్లా చెప్పుకోవాలి సర్వస్య. అట్లా ఈ విధంగా పతి అనే శబ్దానికి పరమాత్మని కూడా చెప్పాడు. కాబట్టి ఇంతటితోటి ఈ అధికరణం పూర్తి కావడం ఒకటి. 3వ పాదం అయిపోయింది. తర్వాత సోమవారం నుంచి చతుర్థ పాదం మొదలవుతుంది అన్నమాట. చతుర్థ పాదం ఇంతవరకు 3 పాదాలు పూర్తి అయిపోయినాయి. తర్వాత సోమవారం నుంచి ఇవి మొదలవుతాయి. సోమవారం నుంచి సౌందర్యలహరి కూడా ఆపేశాము. సౌందర్యలహరి కూడా ప్రారంభం అవుతుంది సోమవారం నుంచి. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.